తీసి తయారు ఒక మాట ఇది కూడా మరిగా ఓన్లీ కంప్యూటర్ సభ్యులు మేము ముందు అక్కడ మాట్లాడుతున్నాం ఎట్లా చెప్తామని చెప్పి అందరూ ఆలోచన అందరూ ఈ బడ్జెట్ తోటి మనకు క్లియర్ ఇంతకుముందున్న మాట్లాడుకుంటా కూడా నేను చెప్పిన అందరికీ ఏమని చెప్పిన మా సభ్యులు అది చెత్తవారికి తక్కువ నిన్ననేది దాటుతుంది అందరికీ ఎట్లా ఉంటుంది అన్ని దేవుళ్ళు జరుగుతుంది కాబట్టి అందరూ మాకు దిగుతుంది ఎట్లా చేస్తామని చెప్పి నేను నా ఆలోచన ప్రకారంగా నేను సపరేట్గా రక్షణ పెట్టుకొని మా సంబంధించి నేను మాట్లాడుకున్నంతా కూడా నేను గౌరవం పెట్టి కూడా చెప్తాను ఇంతకుముందు సర్పంచ్ సర్పంచ్ ఆయన ఒక్కరిని పిలిచి తర్వాత గవర్నమెంట్ చెప్పాలని చెప్పి గుంటూరు రామాయణ కూడా పిలిచిన దాంట్లో కూడా అది కాదు ఎప్పుడు కానీ మనది రూపం అనుకోవద్దు. అందరికి సమాధానం చెప్పవలసి మాత్రం మనది మనం చెప్పుకోవాలి. నేను మాట్లాడాలి మాట కూడా చెప్పిన ఫోన్లో కూడా చెప్పిన బయట ఇంకా ఫస్ట్ పోయి చేసినప్పుడు ఏమన్నా అదే పైసలు కాదు ఒకటి మేము మళ్ళీ కూడా మాట్లాడబోయి కూడా చెప్పిన నువ్వు అయ్యా అన్నా ఏమన్నావు నువ్వు టెండర్ అయితే మంచి కూడా నేను ఆఫీస్ పని అన్నావు అంటే ఏమన్నా అదే పైసలు కాదా
ఇంటి కూడా నేను మాట్లాడడానికి కూడా అన్నాను. ఏమన్నా వినబడుతుంది అది నిజమా కాదా? నిజమా కాదా అన్న మేము జరిగింది ఇదే వాస్తవానికి మేము మాట్లాడుకున్నది ఇది మాట్లాడుకున్నాం. అంకం లక్ష్మణ్. మరి ఏంటి సమస్య ఏంటి, ఏం జరిగింది? ఏం జరిగితే ఇప్పుడు ఒక్కటే చెప్పినా కదా సార్, ఇటువంటి జరుగుతుందని చెప్పిన. ఏం జరుగుతుంది? మంత్రి అద్దు ఎవరున్నారు? గాంధీ ఉన్నాడు, అంబేద్కర్ ఉన్నాడు, ఇక్కడ వర్తించు. ఇక్కడ గ్రామంలోనే మరి బెల్ట్ షాప్ పెట్టిరా? బెల్ట్ షాప్ ఉందా గ్రామంలో? అంటే ఎట్లా నడిపించుకుంటున్నారు? మరి మీరు వద్దనుకుంటున్నారా, గ్రామంలో కొనసాగాలనుకుంటున్నారా? ఒప్పుకోనంటే ఎట్లా సార్? నేను ఒప్పుకోనంటే ఒక్క చేత చెప్పట్లేదు. అసలు మీ గ్రామంలో మద్యం షాప్, బెల్ట్ షాప్ ఉందా? ఎప్పుడు ఇప్పుడు ఇదే ఉన్నది లేదా? ఉన్నది సార్, ఒక్కటే ఉన్నది. చివరి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? నేనేం చెప్పాలి ఏం చెప్పాలి సార్? అది దూరం పాటిస్తే మంచిది. ఇక్కడ అంబేద్కర్ ఉన్నాడా, గాంధీ, దేవాలయం, గ్రంథాలయం 3 ఉన్నాయి. అన్నీ ఉండగానే బెల్ట్ షాపు మధ్యలో ఉంది. ఎన్ని మీటర్ల దూరం ఉంటుంది? మంచిగా సార్, మంచిగా పెట్టద్దు, దూరం పాటించాలి. ఇక్కడ నడిపించుకునే ఇష్టం ఉంటుంది. బండి సాటుకు అమ్ముతారయ్యా, బండి సాటుకు దాన్ని నిలబడి చూడాలి. దాని సాటు కావు ఆడు పోతుంది. అందుకే వైన్స్ స్టార్ట్ అయింది ఇప్పుడు. ఏమో నేను ఇప్పుడు గిట్టుకోవాలి. మీరు ఏ ఊరు? ఈ ఊరే. అంటే ఊరు పేరు? మల్రెడ్డిపేట. మల్రెడ్డిపేట. వైన్స్ అయితే ఉంది, ఉన్నది. అవి వైన్స్ అంటే తెచ్చి అమ్ముతారయ్యా. ఎంపీటీసీ గారు మీడియా రెచ్చిపోతున్నారు, మీడియా మీద కూడా దాడి చేస్తున్నారు, వాళ్ళ వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు. ఈ పిల్లలు మొత్తానికి ఏం చేసుకోమని చెప్పుకుంటా బెదిరింపులు దిగుతారు. అంటే చేయడం చెయ్యరు, వాళ్ళ వ్యక్తిగత దాడులు. ఇప్పుడు ఒక వ్యవస్థ ఉంది, పండుగలు చేసేది ఉంటే వెనకటి నుంచి వయసే ఉంది, వెనక నుంచి లేవా? వెనక నుంచి కుల సంఘాల తరఫున తీసుకొని పండుగ చేయలేరా? పండుగలు చేసి ఎక్కడ ఉంది? అంత మనకి ఎట్లా చేసారు? ఈ 50 ఏళ్ళ నుంచి చేసుకొస్తారు కుల సంఘాలు, డబ్బులు వస్తుంది, పండుగ చేస్తారు. అదే పాత పద్ధతి పాటించుండ్రి. వయసు నడిచింది వీళ్ళకి నచ్చిన విధంగా. మళ్ళీ వాళ్ళని గట్టి మాట్లాడితే వ్యక్తిగత దాడులు, బెదిరింపులు. మళ్ళీ ఇక మళ్ళీ ఏమన్నా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఎవరినో పట్టుకోమంతా ఫోన్ చేసి బెదిరించుడు. మళ్ళీ వ్యక్తిగత అది పెట్టదే ఇక్కడ మండలి గ్రామంలో మనకు నీ మీద నమ్మకం ఉంది.
ఇప్పుడు నా కొడుకున్నాడు నా కొడుకే నమ్ముతుంది ఏం చెప్పాలనుకుంటున్నావు నీ సమస్య ఏంటి నా సమస్య టెండరా టెండర్ అంటే టెండర్ అసలు మీ గ్రామంలో బెడ్ షాప్ ఉన్నాయా మాకు లేదన్నా దొంగ పని మారు దొంగ పని మరి దొంగ పని ఇట్లా చేయొచ్చా? మల్లారెడ్డిపేట నివాసిని అండ్ ప్రైవేట్ ఎంప్లాయీ. యాక్చువల్గా మేము వచ్చింది ఏంటంటే ఇవల్ల మేము ఆనవాయితీగా ప్రతి సంవత్సరం అన్ని గ్రామంలో ఉన్నటువంటి అన్ని దేవతలకు మరియు దేవుళ్ళకి కలిపి పండుగ చేసుకుంటాం. దాని గురించే ముందు ఉన్నటువంటి గ్రామ సంఘాల పెద్దలు మరియు వీడీసీ కమిటీ మరియు ఇతర యువత అందరం కలిసి పైన ఏమేం చేయాలి, ఎట్లా చేయాలి పండుగ దాని గురించి మేము డిస్కస్ చేయడం జరిగింది. చాలా మేము దానికి పైన నిర్ణయం తీసుకున్నాం. అయితే నేను వచ్చింది మాత్రం అంటే మేము ప్రస్తుతం మా స్థిర నివాసం మల్లారెడ్డి అయినప్పటికీ ప్రస్తుతం ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా మేము బయట ఉంటున్నాం. అయితే నేను వచ్చింది మాత్రం యాక్చువల్గా సెక్రటరీని కలిసి ఈ గత 5 సంవత్సరాలలో మా ఊరికి ఎన్ని ఫండ్స్ వచ్చినాయి, చేసినటువంటి పని అంచనా విలువెంత, చెల్లింపులు ఎన్ని అయినాయి, ఓకేనా. తర్వాత ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నిధుల వివరాలన్నీ మరియు ఖర్చుల వివరాలన్నీ, దానికి సంబంధించినటువంటి ఒక ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ స్ట్రక్చర్ అండ్ ఫండ్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ కాంట్రాక్టర్స్కి ఎంత పేమెంట్ అయింది, చేసినటువంటి ఎక్కడెక్కడ పనులు చేసారు అనేటువంటి వివరాల కోసం నేను ఆర్టీఐ వేద్దామని వచ్చిన. బట్ సెక్రటరేట్ అండ్ సెక్రటరీ గారు అవైలబుల్ లేరని చెప్పడం జరిగింది, లీవ్లో ఉన్నామని చెప్పడం జరిగింది. సో రిజిస్టర్ పోస్ట్ చేస్తా అనుకుంటున్నాను. మేము మాట్లాడే ఐదు గురించి మాట్లాడా ఓడి చేసేసావు నువ్వు ఓడి చేసేసావు మండపేట ఓడి చేసేసావు వేసావు మనం చేసింది కదా కమిటీ ఓడి చేసేసావు అదే అడగాలి. నేను భయపడుతున్నా ఎక్కడ చూస్తున్నావు నీకు మాట్లాడితే భయపడిపోతున్నావా ఓడి చేసేసావు ఐదు నరికేసి ఉంటాం ఐదు ఇక్కడికి వచ్చింది అంటే మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి VCM న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్.